ప్రేమ నర్మదా ప్లాన్తో రామరాజు ముందు దొరికిపోయిన భద్రావతి శ్రీవల్లి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా నర్మదా ఇటు బుజ్జమ్మ ఇద్దరు కూడా వల్లి ఫోన్ మాట్లాడుతూ ఉండగా చూశారు కదా. వాళ్ళు తెలివితేటలు కాకపోతే దగ్గరికి వెళ్ళి అసలు ఏం మాట్లాడుతుందనేది వింటే సరిపోతుంది కదా. వినకుండానే దూరంగా ఉంటే ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతుంది అన్న విషయం అయితే తెలుసుకుంటారు. ఎవరితో మాట్లాడుతుందో తెలియాలి అన్న ఉద్దేశంతో నర్మదకు ఆల్రెడీ భద్రావతితోనే మాట్లాడుతుందన్న అనుమానంతో మీ అక్క నెంబర్ చెప్పండి అనేసరికి ఫోన్ వెయిటింగ్ వస్తుంది. ఖచ్చితంగా తను మీ అక్కతోటే మాట్లాడుతుంది అన్న అనుమానంతో దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి వల్లి ఫోను కట్ చేస్తుంది. కట్ చేసేసరికి భద్రావతి ఏంటి మాట్లాడుతుండగా ఫోన్ కట్ చేసేసింది అనుకుంటూ మళ్ళీ చేస్తుంది. మళ్ళీ చేసేసరికి ఏంటి లిఫ్ట్ చెయ్యి, ఫోన్ వస్తుంది కదా లిఫ్ట్ చెయ్యి అని చెప్పాను. కానీ ఫోన్ ఇలా లిఫ్ట్ చేసి అమ్మా నేను భోజనం చేశాను, నువ్వు కూడా భోజనం చెయ్యి, మా అత్తయ్యను మా తోటికోడలు నర్మదా ఇద్దరు వచ్చారు నా దగ్గరికి, నేను తర్వాత చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఫోను ఎవరితో మాట్లాడుతున్నావు, మేము వచ్చామని హింట్ ఇస్తున్నావా, సరే ఎలాగివి ఫోను అంటూ అడగడంతో నా ఫోన్ ఎందుకు అని చెప్పాను. కానీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పనేసరికి ఫోన్ ఇస్తుంది బలవంతంగా తీసుకుంటుంది. కానీ లాక్ చెప్పకపోవడంతో లాక్ ఓపెన్ చేసి ఇవ్వు అని ఫోన్ మళ్ళీ వల్లి చేతికే ఇస్తుంది. వల్లి చేతికి ఇవ్వడం ఎందుకు, లాక్ ఏంటి అని అడగొచ్చు కదా. అడగడం మానేసి వల్లి చేతికి ఇవ్వడంతో వల్లి కాస్త ఫోన్ని కిందేసి పడేస్తుంది. పడేయడంతో ఫోను కింద పడేసావు కదా అని చెప్పి ఇంకా వల్లి ఓ తెగ ఏడవడంతో ఆపు వల్లి, ఇంకా ఆపు, అర్థమవుతుందా, ఏంటి వల్లి అక్క నువ్వు ఎవరితో మాట్లాడావో మాకు తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఫోను కింద పడేసుకుని పగలగొట్టుకున్నావు. అయ్యయ్యో ఇప్పుడు మళ్ళీ నువ్వు ఫోను బాగు చేయించుకోవాలి. కానీ నువ్వు ఎవరితో మాట్లాడావో ఎంతసేపు మాట్లాడావో అనేది నేను తీసుకొస్తాను కదా. నీ కాల్ లిస్ట్ మొత్తం తీసుకొచ్చాననుకో, నువ్వు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నావు అనేది నేను తెలుసుకుంటాను అని చెప్పి రెండత్తయ్య అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. నేను గనక భద్రావతితోనే మాట్లాడాను అన్న విషయం తెలిస్తే వీళ్ళు నన్ను ఇంట్లో ఉంచరు, ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అని వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచిస్తే ఏ లాభం ఉండదు కదా. ఎందుకంటే తను ఫోన్ మాట్లాడిన విషయం ఫోన్లో డిలీట్ చేయొచ్చేమో కానీ కాల్ హిస్టరీలో డిలీట్ కాదు కదా. సో ఇంకా వల్లి కంగారు పడుతూ ఉండగానే ఈలోపు నర్మద తనకు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంటుగా నీ హెల్ప్ కావాలి అనగానే ఏంటి చెప్పు అనేసరికి నేను ఒక నెంబర్ చెప్తాను, వాళ్ళది ఒక 15 రోజుల నుంచి కాల్ లిస్ట్ కావాలి అని చెప్పాను. కానీ అవునా ఎందుకు అని చెప్పనేసరికి కావాలి, నీకు నేను ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను, పోనీ డబ్బు కావాలంటే ఇస్తాను, నాకు మాత్రం కాల్ లిస్ట్ కావాలి అనగాని ఏం మాట్లాడుతున్నావు నర్మదా, నువ్వు నా స్నేహితురాలివి, పైగా క్లాస్మేట్వి, నేను ఈ జాబ్ చేస్తున్నాను, నువ్వు ఆ జాబ్ చేసుకుంటున్నావు, నీకు నేను హెల్ప్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను ఆ కాల్ లిస్ట్ మొత్తం నీకు పంపిస్తాను, నువ్వు చెక్ చేసుకో అని చెప్పాను. కానీ ఎన్ని రోజులు దన్నావు అనగానే ఒక 15 days ఆర్ 10 days సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనేసరికి సరే నేను పంపిస్తాను, ముందు నాకు నెంబర్ వాట్సాప్ చెయ్యి అనగానే వెంటనే వల్లి నెంబర్ కాస్త వాట్సాప్ చేస్తుంది. వాట్సాప్ చేసేసరికి నేను రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను, కొంచెం వర్క్లో ఉన్నాను, వర్క్ కంప్లీట్ అవ్వగానే చెక్ చేసి ఇస్తాను అని చెప్పాను. కానీ సరే వీలైనంత తొందరగా కావాలి అనగానే సరే ఇస్తాను అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత వల్లి అయితే ఈ విషయం వాళ్ళ అమ్మకి చెప్పాలి కదా అని గబగబా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఫోన్ పగిలిపోయిన ఫోన్ కాస్త తీసుకెళ్ళి తన ముందు పెడుతుంది. తన ముందు పెట్టేసరికి ఏమైందే అనగానే నేను ఇలా భద్రావతితో ఫోన్ మాట్లాడుతూ ఉండగా మా అత్తగారు నా తోటికోడలు ఇద్దరు వచ్చేసారు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎలా తప్పించుకోవాలో తెలియలేదు, అందుకోసమని ఫోన్ పగలగొట్టేశాను అనేసరికి మంచి పని చేసావు అనగానే మంచి పని చేస్తే మాత్రం నర్మదేమన్నా తెలివి తక్కువదా, నా కాల్ లిస్ట్ మొత్తం తెప్పిస్తానంటుంది,
ఆ కాల్ లిస్ట్లో టైమ్స్ చూస్తే ఆ అర్ధరాత్రి భద్రావతికి ఫోన్ చేయడం అవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి అనగాని అవును కదా అవును కదా, ఇప్పుడు నువ్వు కాల్ లిస్ట్లో ఏమీ మార్చడం కుదరదు కదా అనగాని అదే కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉండగానే ఇక్కడ ప్రేమకి వాళ్ళమ్మ చెప్పింది కదా, చెప్పిన తర్వాత ప్రేమ ఆలోచనలో పడుతుంది. నేను నిజంగానే తప్పు చేస్తున్నానా, నా భర్తను దూరం చేసుకుని తప్పు చేశానా, ఆవేశంలో ఏదో చెప్పాడు. నా పరువును కాపాడడానికి కళ్యాణ్ గాడు నన్ను టార్చర్ పెట్టినప్పుడు ఎంతగా సహాయపడిన నా భర్త, ఇప్పుడు నా భర్తను నేను దూరం చేసుకుని నేనెందుకు తప్పు చేయాలి? నేను తప్పు చెయ్యను. నేను నా భర్తతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా భర్త నాకు కావాలి, మళ్ళీ నా భర్తతో నేను మళ్ళీ కలవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనుకుని ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ధీరజ్కి ఫోన్ చేసేసరికి ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి, నేను నా మనసుని మార్చుకుని వీడికి ఫోన్ చేస్తుంటే వీడు లిఫ్ట్ చేయడం లేదు, కావాలని లిఫ్ట్ చేయడం లేదా, లేదా ఏదైనా పని మీద ఉండి లిఫ్ట్ చేయడం లేదా అని అనుకుంటూ మళ్ళీ చేస్తుంది. మళ్ళీ చేసేసరికి వాడు అప్పుడే కారులో ఫోన్ వదిలేసి ఒక కస్టమర్ని లోపలికి తీసుకువెళ్తాడు. అంటే ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ, నడవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ కొడుకు కారు ఎక్కించి తీసుకువెళ్ళి ఇంట్లో కొంచెం దిగబెట్టమని చెప్పడంతో కారులోంచి దింపి లోపలికి తీసుకువెళ్తారు. ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఈ పెద్దావిడిని లోపలికి తీసుకువెళ్ళాలంటే టైం పడుతుంది కదా. సో అప్పటికే 4-5 సార్లు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి, వీడు ఏమైంది, వీడు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ అయితే ఆలోచిస్తూనే ఉండగానే ఇది ఎలా ఉంటే వీళ్ళిద్దరు గొడవ ఎలా జరుగుతూ ఉండగానే వెంటనే ఫోన్ వస్తుంది నర్మదకు. నర్మద, కాల్ లిస్ట్ రెడీగా ఉంది, నీకు మెయిల్ చేశాను చూసుకో అనగానే సరే నేను చూస్తానని గబగబా గదిలోకి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి భద్రావతితో మాట్లాడినట్టు ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళ అమ్మతోటి. అసలు చందుతో మాట్లాడినట్టు ఏమీ ఉండదు. అత్తయ్య ఒక్కసారి ఇలా రండి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటే అని చెప్పాను కానీ అత్తయ్య ఒక్కసారి చూడండి మీ అక్క నెంబర్ ఎన్నిసార్లు ఉందో అని చెప్పనేసరికి అవునే, ఇది మధ్యకాలంలో మా అక్కతోటే ఫోన్లో మాట్లాడినట్టుంది. ఇది మా అమ్మ పుట్టినరోజు ముందు రోజు రాత్రే, మా అమ్మ పుట్టినరోజుకి 2 రోజుల ముందు రాత్రి అనగాని అవును 11 గంటల సమయంలో ఫోన్ మాట్లాడడం ఏంటి, అయితే అక్కడే ప్లాన్కి బీజం పడుంటుంది అత్తయ్య. వల్లి ఆ టైంలోనే ఫోన్ మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది అని చెప్పాను కానీ అయితే అదే అయ్యి ఉంటుంది. మా అక్కకు కళ్యాణ్ గారి గురించి చెప్పింది ఈ వల్లి అని కన్ఫర్మ్ అయిపోతుంది. పైగా నిన్న కూడా ఫోన్ మాట్లాడింది కూడా మీ అక్కతోటే 20 నిమిషాలు మాట్లాడింది అనేసరికి మా అక్కతో ఫోన్ మాట్లాడి ప్రేమను ధీరజ్ను వేరు చేస్తుందా, దీన్ని క్షమించి తప్పు చేశామేమోనే అనగానే చందుబావ ముందే చెప్పాడు కదత్తయ్య దీని మనస్తత్వం ఎలాంటిదో, మీరే వినిపించుకోకుండా ఒక అవకాశం ఇద్దామని తెచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ధీరజు ప్రేమల్ని విడదీసినట్టే రేపు మమ్మల్ని, తర్వాత మిమ్మల్ని కూడా విడదీస్తుంది. ఈ ఆస్తి అంతని తల్లి పిల్ల అందరూ కలిసి ఏల్దామని ప్లాన్ చేసినట్టున్నారు అత్తయ్య అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు అనగానే లేదత్తయ్య, ఇంకా నేను వల్లి విషయంలో మాత్రం వెనకడుగు వేసేదే లేదు. అటు కాదు ఇటు కాదు, మామయ్య గారికి మనం చెప్పడం కాదు, సరాసరి వల్లియే వెళ్ళి ఆ భద్రావతితో మాట్లాడుతూ ఉండడం మామయ్య గారు చూసేటట్టు చెయ్యాలి అనగాని అదెలా కుదురుతుంది అనేసరికి చెప్తాను, ముందు ప్రేమతో మాట్లాడాలి అని చెప్పి ప్రేమకు ఫోన్ చేస్తుంది. ప్రేమ అని చెప్పాను కానీ చెప్పక్క అని చెప్పనేసరికి అప్పటికే ప్రేమ కొంచెం కోపంగా ఉంటుంది. ధీరజ్కి ఫోన్ చేసింది కదా, ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, సో ఆ కోపంలో ఉంటుంది ప్రేమ. అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పక్క అనగాని ఏమైంది ప్రేమ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే లేదక్క చెప్పు అనేసరికి నేను నీతో మాట్లాడాలి, మీ ఇంటికి వస్తే మళ్ళీ మీ అత్త ఉందేమో అని చెప్పాను కానీ మా అత్త బయటికి వెళ్ళింది అనేసరికి అయితే నువ్వు బయటికి రా, నేను నీతో
మాట్లాడి ఒక ప్లాన్ వెయ్యాలి అనగానే సరే అక్క అని చెప్పి ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు మీట్ అవుతారు. ఒక్కసారి ఈ కాల్ లిస్ట్ చూడు, ఇది వల్లి యొక్క కాల్ లిస్టు. ఇందులో మీ అత్తకు ఫోన్ చేసి వల్లి అక్క ఎన్నిసార్లు మాట్లాడిందో చూడు. నువ్వు ధీరజ్ విడిపోవడానికి కారణం వల్లీనే మీ అత్తకు ముందే కళ్యాణ్ గారి విషయం చెప్పేసింది. అందుకే కళ్యాణ్ గారి విషయం ముందే బయట పెట్టకుండా ధీరజ్తో బయట పెట్టేటట్టుగా మీ అత్త ప్లాన్ చేసి మీ నాన్నతో రెచ్చగొట్టించింది ధీరజ్ని అని చెప్పనేసరికి అవునక్క అదే జరుగుంటుంది. ఈ వల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదక్క అని చెప్పనేసరికి అలా వదిలిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఒక పని చెయ్యాలి అని అనగానే ఏం పని చేయాలి అని చెప్పనేసరికి నువ్వు మీ అత్త ఫోన్ తీసుకుని వల్లికి మెసేజ్ చేయి. ఏమని అంటే సాయంత్రం 6 గంటలకి ఇద్దరం మీట్ అవుదామని. నేను వల్లి ఫోన్ పగిలిపోయింది కదా, ఫోన్లో సిమ్ని నేను యాక్సెస్ చేసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసి వల్లి ఫోన్ నుంచి కూడా మీ అత్తకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేసి తన వెబ్ ఏదో ఒకటి తీసుకుని ఏదో రకంగా మెసేజ్ చేస్తాను. ఇద్దరు కూడా కలిసి మీట్ అవి మాట్లాడుకుంటారు కదా. ఆ టైంలో మామయ్య గారిని చూపిద్దాము. అప్పుడే మామయ్య గారు తెలుసుకుంటారు. మనం చెప్పిన వల్లి అక్క గురించి మామయ్య గారు అర్థం చేసుకోరు. వల్లి అక్క గురించి మనం చెప్పినా మామయ్య గారు వినిపించుకోరు. తన కోడల మీద నిందలు వేస్తున్నామని మనల్ని తిడతారు. అదే డైరెక్ట్గా వల్లి అక్కే రెడ్ హ్యాండెడ్గా దొరికింది అనుకో, అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు ప్లాన్ చేస్తారు. నీ ఐడియా సూపర్ అక్క. ముందు మరి వల్లి అక్క ఫోన్ బాగైందా లేదా అనగానే ఎందుకు బాగోదు, బాగు చేయించుకోవడానికే వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, ఎలాగా బాగు చేయించుకుని వస్తుందిలే అని చెప్పనేసరికి సరే అక్క అనగానే ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి చూస్తానుండు అని వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి నర్మదా అని చెప్పాను కానీ ఎక్కడున్నావక్క అని చెప్పాను కానీ నేను ఇంటికే వస్తున్నాను. ఫోన్ రిపేర్ అయిపోయిందా అనగానే రిపేర్ అయిపోయింది కానీ కాల్స్ అన్నీ కూడా డిలేట్ అయిపోయాయి అని చెప్పాను కానీ అవునా, అయ్యో పాపం, అయినా నువ్వు ఎవరితో మాట్లాడావో ఏంటో కాల్ లిస్ట్ తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే కాల్ లిస్ట్ తీయించలేదు. తీయిస్తానక్క, నువ్వు తొందరగా రా ఇంటికి అని చెప్పనేసరికి సరే అని ఇంకా వల్లి కాస్త ఇంటికి బయలుదేరి వస్తుంది. ఏంటి నర్మదా అసలు ఇంటికి రమ్మన్నావు అనగానే ఏమీ లేదక్క, అత్తయ్య గారు నిన్ను తొందరగా ఇంటికి రమ్మని చెప్పారు. ఆ మాట చెప్పేలోపే నువ్వు ఫోన్ కట్ చేసేసావు అంతే, అంతకు మించి ఏమీ లేదక్క అని చెప్పనేసరికి అవునా సరే అత్తయ్య గారండి అనుకుంటూ వెళ్ళేసరికి ఏం చేస్తున్నావు అనగానే ఏమీ లేదు అత్తయ్య గారు అనగానే వెంటనే ఈ పని చెయ్యి, ఈ పిండి కలిపి ఏదో ఒకటి వెయ్యి, పిల్లలు వచ్చేటప్పటికి ఏమీ ఉండడం లేదు అని చెప్పనేసరికి ఫోన్ కాస్త పక్కన పెట్టి బల్లితో పని చేపించమని చెప్తుంది. ఇంకా బుజ్జమ్మకైతే పని అలా చెప్పేసేసరికి వెంటనే బుజ్జమ్మ ఏం చేస్తుంది, పని చెప్తూ ఉండగానే వల్లి ఫోన్ అక్కడ పెట్టి పిండి చేస్తూ ఉంటుంది. ఈలోపు నర్మద ఫోన్ తీసుకుని భద్రావతి చాటింగ్ ఓపెన్ చేసి ఫోన్లో డేటా పోయిందని చెప్తుంది కానీ డేటా ఏమీ పోదు, అంతా ఉంటుంది. ఇంకా భద్రావతికి మీరు సాయంత్రం 6 గంటలకి గుడి దగ్గరికి వచ్చేసేయండి, మీతో అర్జెంటుగా ప్రేమ ధీరజుల గురించి చెప్పాలి అని చెప్పి మెసేజ్ చేస్తుంది. మెసేజ్ చేసేసరికి అట్నుంచి భద్రావతి ఓకే అని పెడుతుంది. ఓకే అని సరే వస్తాను అని చెప్తుంది కానీ ఇక్కడ మరి ఇవి తను మెసేజ్ చేయలేనప్పుడు వెంటనే మెసేజ్ డిలీట్ చేస్తుంది నర్మద. డిలీట్ చేసేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసేసరికి ప్రేమకు ఫోన్ చేస్తుంది. ప్రేమ ఆ ఫోన్ నుంచి మెసేజ్ పెట్టు అని చెప్పాను కానీ మా అత్త రిప్లై ఇచ్చేసింది అక్క అని చెప్పనేసరికి వెంటనే మీ అత్త రిప్లై ఇచ్చేసింది, అందుకే నువ్వు మెసేజ్ పెట్టు, సాయంత్రం గుడికి రమ్మని చెప్పు, అప్పుడు వల్లి కూడా రిప్లై ఇస్తుంది కదా. ఆ రిప్లై రావడంతో వెంటనే నువ్వు కూడా మెసేజ్ డిలీట్ చేసేయను కానీ సరే అక్క అని ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. వెంటనే ఇంకా అత్త ఏం చేస్తున్నావు అత్త అని చెప్పాను కానీ ఏమీ లేదే, ఏమైనా కావాలా అనగానే అవునత్త నీ చేత్తో కాఫీ పెట్టి ఇవ్వత్త, చాలా రోజులైంది
అని చెప్పనేసరికి ఉండవే ఇప్పుడే వెళ్ళి పెట్టి తెస్తాను అని ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్తుంది. వెంటనే వల్లికి మెసేజ్ చేస్తుంది. వల్లి అక్క ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అని చెప్పనేసరికి అవునా అని వెంటనే వల్లి వచ్చి ఫోన్ చూసుకుని సరే వస్తాను అని తను కూడా వెంటనే రిప్లై ఇచ్చేస్తుంది. నార్మల్ కంటే తర్వాత ఎప్పుడో చూస్తారు, కానీ అక్కడ నర్మద ఉండి చెప్పింది కదా, చెప్పడం వల్ల వెంటనే చూసేస్తుంది. వెంటనే చూసేసి సరే వస్తాను అని రిప్లై కూడా ఇచ్చేసింది కదా. రిప్లై కూడా ఇచ్చేసేసరికి ఇంకా ఆ మెసేజ్ని ఇటు ప్రేమ డిలీట్ చేస్తుంది. ఇద్దరు కూడా సాయంత్రం బయలుదేరతారు. బయలుదేరడంతో ఇద్దరు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఇద్దరు గమనిస్తారు. గమనించి ఇంకా నర్మద రామరాజు దగ్గరికి వెళ్తుంది. మామయ్య గారు అని చెప్పాను కానీ ఏంటమ్మా అనగానే నేను అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళాలండి, మీరు కొంచెం నాకు తోడుగా వస్తారా, నన్ను తీసుకుని వెళ్తారా, నా బండి పని చేయడం లేదు అని చెప్పనేసరికి నేనా ఆటోలో వెళ్లాల్సింది కదమ్మా అనగానే పర్వాలేదు మామయ్య గారు, మీరు నా తండ్రి లాంటి వారు కదా, తీసుకువెళ్ళండి అనగానే అంటే అన్నానంటారు. కోడళ్ళకి తండ్రిలా చూసుకున్నప్పుడు తీసుకువెళ్ళడంలో తప్పేమీ లేదు, తీసుకువెళ్ళండి అంటూ పక్క నుంచి బుజ్జమ్మ చెప్పడంతో సరే రామ్మ అని తీసుకుని వెళ్తుంది. కరెక్ట్గా వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ప్రేమ చాటుగా వెళ్ళి అక్క త్వరగా రండి అనగానే సరేనని వీళ్ళు కూడా వెళ్ళడంతో మామయ్య గారు ఒక్కసారి మీరు ఇలా వస్తారా అనగానే ఎక్కడికమ్మా అనగానే రండి మామయ్య గారు అని లోపలికి తీసుకువెళ్తుంది. గుడి దగ్గర అర్జెంటు పని ఏముందమ్మా అనగానే ఉంది మామయ్య గారు, రండి మామయ్య గారు అంటూ లోపలికి తీసుకువెళ్ళేసరికి భద్రావతి ఇటు వల్లి ఇద్దరు మాట్లాడుకోవడం రామరాజు చూస్తాడు. అదేంటి భద్రావతితో వల్లి మాట్లాడుతుంది, పైగా గుడి దగ్గరికి వచ్చి పని కట్టుకుని మాట్లాడుకుంటున్నారేంటి అనగానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు కదా మావయ్య, మనం చాటుగా వింటేనే మనం ఏదైనా తెలుసుకోగలము, మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేది మనకు తెలియదు అని చెప్పాను. కానీ ఎస్ నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా రా అని ఇద్దరు కూడా కొంచెం దూరంగానే చాటుగా ఒక చెట్టు ఉంటే పెద్ద చెట్టు వెనకాల ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏంటి ఇప్పుడు ప్రేమ ధీరజ్లు మళ్ళీ కలిసిపోతారనా నువ్వు అంటున్నావు అని చెప్పాను. కానీ అవును, వాళ్ళిద్దరూ కలిసిపోయారంటే మీరు అనుకున్నది నేను అనుకున్నది ఎప్పటికీ జరగదు. ఆ రోజు మీకు అంతా పగడ్బందీగా ప్లాన్ చేసి ధీరజ్ నోటి వెంటే నిజాన్ని ఎందుకు బయటకు వచ్చేటట్టు చెప్పమన్నాను. ధీరజు ప్రేమ ఇద్దరూ అసహించుకుని ఒకరికొకరు దూరం అవ్వాలనే కదా మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరవుతున్నారు, వాళ్ళ మధ్య ప్రేమ చిగురించడం మొదలు పెడుతుంది అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళిద్దరినీ ఎలా విడదీయాలి మరి అని చెప్పాను. కానీ అదే ఎలా విడదీయాలనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పనేసరికి అదే చూస్తాను, ప్రేమను ధీరజ్కు శాశ్వతంగా విడదీయాలంటే విడాకులు ఇమ్మని చెప్పండి అనేసరికి విడాకులు ఇమ్మని చెప్తే ఓకేనా అని చెప్పాను. కానీ మీరే కావాలని వాళ్ళిద్దరి మధ్య గొడవ రావాలి అంటే ప్రేమ సంతకాన్ని ఫోర్జరీ చేసి విడాకులు పంపించండి, ఇంటికి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది. అందుకే విడాకులు పంపించారనుకో అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమే విడాకులు పంపించిందని ధీరజు ప్రేమ మీద మరింత కోపం పెంచుకుంటాడు. ప్రేమ ధీరజ్ దగ్గరికి ధీరజ్ వస్తేనే కానీ ప్రేమ ఇంటి నుంచి ఇంటికి రాదు. ధీరజు ఈ కోపంతో ఉంటాడు. ఎప్పటికీ వీళ్ళిద్దరూ కలవరు అని చెప్పనేసరికి నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, నేను ప్రేమ సంతకాన్ని ఫోర్జరీ చేసి ధీరజ్కి డైవర్స్ పేపర్స్ పంపించే ప్లాన్లోనే ఉంటాను, చాలా థ్యాంక్స్ అనగానే ప్రతిసారి నువ్వే నాకు సహాయం చేస్తున్నావు, మొదటిసారి ప్రేమను నా ఇంటి నుంచి పంపించడానికి కూడా అప్పుడు నువ్వే సహాయం చేశావు, ఆ రోజు ఆ చిట్కా చెప్పకపోయి ఉంటే ప్రేమ ధీరజ్లు ఇద్దరూ కలిసే ఉండేవారు. ఇప్పుడు ధీరజే ప్రేమ మీద విరక్తితో చెప్పినట్టుగా మనం క్రియేట్ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ మాట్లాడేసరికి ఇంక ఈ మాటలన్నీ విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. అంటే నా కొడుకు కోడలు విడిపోవడానికి కారణం వల్లీనా అని చెప్పి అనుకుని చూసారా మామయ్య, మీకు వల్లి అక్క గురించి చాలా విషయాలు
తెలియాలి మామయ్య గారు, వల్లి అక్క మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు. మన కుటుంబాన్ని విడదీయడం కోసం ఎన్నో ప్లాన్లతో ఇంట్లో అడుగుపెట్టింది. మీరు వల్లి అక్క గురించి చాలా తక్కువ అంచనా వేశారు. వల్లి అక్క కడుపుతో ఉందని నాటకమాడి మరీ ఇంట్లో అడుగు పెట్టింది మామయ్య గారు అనేసరికి, నాటకమాడి ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి అనగానే, అమూల్య విషయంలో ఎప్పుడైతే వల్లి అక్క తప్పు చేసిందని చందు బావ పుట్టింట్లో వదిలిపెట్టేశాడు. అందుకని అబద్ధమాడి మరీ కడుపు నాటకం ఆడి ఇంట్లో అడుగు పెట్టింది. ఆ కడుపు కూడా నాటకమే మామయ్య గారు. వల్లి యొక్క ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు చేసింది మామయ్య గారు అని చెప్పనేసరికి, మరి ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అనగానే, దానికొక కారణం ఉంది. ఎందుకంటే వల్లి యొక్క మీకు చాలా ఇష్టమైన కోడలు, పైగా మీరు ఏరుకోరి చందుబావ జీవితంలోకి తీసుకొచ్చిన అమ్మాయి. వల్లి అక్క ఎలాంటిది అని తెలిస్తే మీరు తట్టుకోగలరా? అందుకే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే మీకు చెప్పలేదండి అని చెప్పనేసరికి, అవునా నిజంగానా అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, అత్తయ్యకి అందరికీ కూడా తెలుసు మీకు తెలిస్తే తట్టుకోలేరని. ఎంతో నమ్మాను, నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తున్నారు అన్న ఒకే ఒక్క కారణం చేత మీరు ఏమైపోతారో అని అత్తయ్య భయపడ్డారు. అందుకే చెప్పలేకపోయాము అని చెప్పి మాట్లాడేసరికి, సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాడు అని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి వల్లి వెనకాల సంతోషంగా, ఎలాగా విడగొట్టే ప్లాన్ చెప్పేశాను కదా అని ఇంకా ఇంటికి వస్తుంది. రావడంతో, ఎక్కడికి వెళ్ళావమ్మ వల్లి అని చెప్పి రామరాజు అడుగుతాడు. అది మామయ్య గారు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఓ, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? మరి నేను గుడి దగ్గర కదా చూశాను, భద్రావతితో ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. అది మామయ్య గారు, నేను అని చెప్పాను. కానీ చెప్పమ్మా, భద్రావతితో ఏం మాట్లాడుతున్నావు చెప్పమ్మా అంటూ ఇంకా అడిగేసరికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. రామరాజు కూర్చున్నవాడు కాస్త లేచి చెంప పగలగొడతాడు. చెంప పగలగొట్టి, నువ్వు ఎంతటి దుర్మార్గురాలవని అస్సలు అనుకోలేదు. నా కుటుంబాన్ని, నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టే కోడలవి అని అనుకున్నాను, కానీ నా ఇంటి గౌరవాన్ని చెడగొట్టే కోడలవని కలలో కూడా అనుకోలేదు అంటూ రామరాజు చెంప పగలగొట్టడంతో ఈ లోపు అందరూ కూడా వస్తారు. ఏం జరిగింది నాన్న అంటూ ఇంకా చందు అడుగుతాడు. అడిగేసేసరికి, ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణం ఎవరో అని అనుకున్నాం కదా, ఎవరో కాదు ఈ వల్లినే. ఈ వల్లియే ఆ కళ్యాణ్ గారి గురించి ఆ భద్రావతికి చెప్పి కావాలనే గొడవ వచ్చేటట్టు చేసి ఇంత ప్లాన్ చేశారు అంటూ మాట్లాడడంతో ఇంకా చందుకి చాలా కోపం వచ్చి వల్లి చెంప పగలగొడతాడు. నేను అప్పుడే చెప్పాను కదమ్మా, దీని గురించి ఇంట్లో చెప్పేద్దాము, నాన్న దగ్గర అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పేద్దాము అని. నువ్వు నా మాట వినకుండా దీనికి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చావు. ఇది చూడు, ప్రేమ ధీరజుల్ని విడదీసే ప్రయత్నం చేసింది. పైగా భద్రావతితో మాట్లాడి ఇప్పుడు ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళావంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను అంటూ అబద్ధం చెప్తుంది అనేసరికి ఒక్కసారిగా చందుకి చాలా కోపం వస్తుంది. ఇంకా చాలా కోపం వచ్చి, ఏంటి నాన్న నువ్వు చెప్పేది నిజమా అనగానే, అవును, ఇది ఇంత దుర్మార్గంగా ఉందని అస్సలు అనుకోలేదు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాన్న, దీని నిజ స్వరూపం బయట పెడదాము అని. అయినా సరే వినిపించుకోకుండా ఇంత ఈ రకంగా ఇంత దారుణంగా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఇంకా చందు అయితే మళ్ళీ చెంప మీద కొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా తమ్ముడిని, నా తమ్ముడు భార్యని విడదీసిన నిన్ను ఇంట్లో ఉండనిస్తానని ఎలా అనుకున్నావు? నీకు నేను ఆ రోజే చెప్పాను, మళ్ళీ ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఇంటి నుంచి బయటకు గెంటేస్తానని. అయినా సరే భయం లేకుండా నువ్వు నా తమ్ముడు భార్యని, నా తమ్ముడిని విడదీసే ప్రయత్నం చేస్తావా? నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ మెడపట్టి బయటకు గెంటేస్తాడు చందు. అయితే గెంటేసేసరికి వల్లి ప్లీజ్ బా అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇంటి దరిదాపుల్లో నువ్వు కనిపిస్తే మాత్రం నేను నిన్ను క్షమించను అంటూ ఇంకా చందు అయితే చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.